మరి ఎట్లా ఇప్పుడు ప్రజాపాలన అంటాను కదా? ముఖం పాలన ఏం పాలన పాలన కదే పాలన పాలన అంటే కదేనా అందరికి ఎక్కింది ముసలి అంత ఆశపడే ఎత్తి ఇప్పుడు 5 పైసలు రాజకొడుకు నువ్వు అట్లా వేసినావు పో అని ఇంట్లో కొడుకు కూడా పేరుస్తాడు. ఓ దేవుడా. మరి ఏది చేస్తాం ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అన్నాడు. ఏది లేదు మీద మన వైపు ఏది లేదు. ఆడోళ్ళకి 2500 ఇస్తా అన్నాడు. నువ్వు కూడా ఇస్తలేడు కూడా ఇస్తలేడు. మరి ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఇంకా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు అందరి తాగుబోతలను చేసి పని పెట్టినాడు. ఇప్పుడు ఈయన ఇంకా పెంచాడు కదా మళ్ళా అన్ని అట్లే బెల్ షాపులు అన్ని అట్లే ఉన్నాయి. అట్లా పడేది ఏది పోలే. కాంగ్రెస్ పాలన అట్టర్ ఫ్లాప్ అయింది 2.5 సంవత్సరాలలో. ఇక మళ్ళా రానే రాదా ప్రభుత్వం అంటాడు. అవి చేసే పనులకైతే మరి గట్లా ఉన్నది కదా. అట్లే ఉందా? ఎట్లున్నది మరి కనిపిస్తలేదా? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఇప్పుడు మీటింగ్ పెట్టేది నాడే కేసీఆర్. ఇప్పుడు 10 కోట్లు మన వడదగిండి మీటింగ్ పెట్టి ఊకే రైతు బంధు మీటింగ్ పెడతాడు. మరి ఎందుకు మీటింగ్ పెడితేనే చేసుడా లేకపోతే లేదా? అది కూడా 1 ఎకరం 2 ఎకరాలకి. ఒకే ఎకరం 2 ఎకరాలకి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు మంచిగా ఉండే. కరెంటు ఉండే ఏదైనా అడగకుండా నడిచినాయి. రైతు బంధు మంచిగా వేసిండు. మమ్మల్ని అడిగదా అప్పుడు వచ్చి ఖాతా చూసుకునే పైసలు. ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టిండు, మగోళ్ళకి సీట్లు దొరుకుతలేవు. 35-60 కేసు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు. ముసలిలో పోయి కూకుంటే ఏం దయా పెద్ద మంచిలే మరి చుట్టూ ఆడోళ్ళేనా ఒక్క నేనైతే వాళ్ళు ఇక్కడ నుంచి అటు హైదరాబాద్ హన్మకొండ పోయేస్తారట. లెక్కలేదు ఇంకేమో 100 రూపాయలు చిల్లరి 100 రూపాయలు చిల్లరి కంట్రాక్టర్ అంటే నా దగ్గర పైసలు ఎక్కనే అని అదే చూపెడతాడు. మళ్ళీ ఎలక్షన్ పెడితే కాంగ్రెస్ కొట్టేస్తావా? కాంగ్రెస్ ఒకటేస్తాం. ఇప్పుడు 4000 ముసలిదానికి ఇస్తా, నీకు ముసలికి ఇస్తా, ఇద్దరికి ఇస్తా. ఇంట్లో 4,000 మనవాడు వచ్చి మనవాడికే పైసలు ఇస్తావు. నువ్వు రుణమాఫీ చేసుకోరు, ఇంకా 1,00,000 రూపాయలు తెచ్చుకోరు అన్నాడు. 1,00,000 అడగాను. నా కొడుకులకు ఎవరికి వాళ్ళే ఉన్నారు, వాళ్ళకు రుణమాఫీ కాలేదు. మరి అందరు చేసిన అంటాడుగా. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఎలక్షన్ వస్తే కేసీఆర్ గెలుతాడా రేవంత్ రెడ్డి గెలుతాడా? కేసీఆర్ గెలుతాడు. కేసీఆర్ గెలుతాడు తప్పకుండా. చూడు అంతే. గుడ్డి కుక్క కాను చట్నీ అంటారు. కేసీఆర్ రావాలా మళ్ళా? ఆయన ఆయన వస్తాడు. ఓ దేవుడు, ప్రచారం చేయకూడదు. వస్తాడు ఆయన వస్తాడు. ఊరు ఒక్క పొల్ల కూడా అట్లా అంటది, ముసలి అట్లా అంటది. ఎందుకు కాదే, ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు కేసీఆర్. పాపం రేవంత్ రెడ్డి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆయన నామం చేసి మంచి చేసిండు కేసీఆర్ పడగొట్టింది మేమే పడగొట్టాం. మళ్ళా మేము అప్పుడు ఎట్లా పడగొట్టాం అంటే ఈయనడు కొత్తగా ఒక్కసారి ఈయనడు వడగొట్టాలనే పడగొట్టిండు రాజ్యం. ఆశ ఇప్పుడు ఆశ ఇస్తారంటే ఆశపడ్డారు. బంగారం ఇస్తా అన్నాడు, 4,000 పెంచుతాడు, ఆడోళ్ళకి ఇస్తానన్నాడు, అంచి ఇస్తానన్నాడు. అని ఇస్తానన్న వాళ్ళు అరే ఇస్తాండ్రా మనం ఈయన వడగొట్టాలరా. కేసీఆర్ పడగొట్టాలన్నా పడగొట్టినాక మీరు పడతారు. ఇక మేము కూడా నాశనం అయిపోతున్నాం. ఒక బత్తకు 5 రూపాయలు తీసుకునేదాకా లారెక్కనియలే. అబ్బా, బత్తాలు మేమే కొనుక్కున్నాడు. జమ్మికుంటా పోయి వడ్లు అమ్మటప్పుడు కూడా ఇబ్బంది అయినట. అన్ని ఇబ్బందే. ఇప్పుడు ఆ బోనస్ ఇస్తాడు, బోనస్ ఇస్తాడు. ఏది లేదు. ఇప్పుడు మక్కల పైసలు 2 నెలలకు ఎక్కువ అవుతుంది. వరకు రాలే. 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. వరకు పల్లె ఆయన తిడతాడు. తావులు తొండలు దొడగొడతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా రేవంత్ రెడ్డి అంటాడా? కేసీఆర్ దేశవంతుడు అంటాడు. ఇక మళ్ళీ ఓటేసి లేదు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే కేసీఆర్ కే గుర్తుడు అంతా. ఆయన ఆటే గుర్తారు. కేసీఆర్ ఆయనే గెలుతాడు. ఇక రారు. కేసీఆర్ ఇక రాడు. పెట్టుకుంటాం. మంచోడు అయితే రాడు. కేసీఆర్ కు ఓటు వేయద్రా అని అంతేనా? రాడు ముందడికి. ఆడు దొంగ అని చెప్తాడు కావచ్చు. మళ్ళీ కేసీఆర్ పెద్ద కొడుకు. మళ్ళీ అందరికి
నా కొడుకే అంటారు ముసలోళ్ళు, నా కొడుకే అంటారు. ఏం నా కొడుకు గెలిచిండు, నా కొడుకు మంచిగా మాకు బుక్కడు పెట్టిండు. టైం కు రైతు బంధు పడేది, అంత పడేది, దిగబట్టే మూడు పైసలకి కొట్టింది ఏవట్టిండు. పాపం రైతులు ఆశపడి ఉంటారు మన పెట్టుబడి సాయం ఇచ్చాడు అని. మక్కలు అమ్మితే ధర కట్టుడేనా, పైసలు కట్టుడేనా, బత్తాలు కొనుక్కునుడేనా కాదు. ఇప్పుడు అన్ని మేమే కొనుక్కుడా. నీయాసంటి పెద్ద మనిషికి శాత కాదు కాదు. నువ్వు ఆడ పోయి ఏం చూస్తావు, ఆడ ఏం నిలబడతావు, కొనుడు లేదే. లేదు, వర్షం పడితే మళ్ళీ నానుడే. ఏ గోస లఘు అంటేనే ఉల్కా చెత్తుడు, లేకపోతే లేదు. లేదు, మనం చెరబోయి తెచ్చియాలి. లారీ ఏం చేస్తాడు కదా, బత్తకు 5 ఇస్తేనే ఎక్కడిచ్చుడు, లేకపోతే అన్నీ ఉండని అంటాడు. వాడు ఎక్కడిచ్చులేదు. పిండి బత్తాలేమో దాని యాప్ లో బుక్ చేసుకుని ఫోనే లేదా, బుక్ చేస్తేనే ఇచ్చుడు. నీకు బుక్ చేస్తుందా? మా మనవాడు చేస్తాడు. నీకు చేస్తుందా? చేయరాదు. ఓటీపీ చెప్పరాదు, అట్లున్నది పరిస్థితి. నీకు మనవాళ్ళు లేకపోతే ఎట్లా పరిస్థితి? ఇప్పుడు పరిచయం ఇప్పుడు ఉన్న వాళ్ళని ఉంటే ఫోన్ ఇస్తే అలా పైసలు ఎత్తుకపోతారట. మరి గట్లయితే నాశనమే. అది అమ్ముతలేవు. మరి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అయితే మీకు తెలుసు, ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుసుగా నీకు? తెలిసే. బీజేపీ ఎట్లుంటది ఇక్కడ తెలంగాణలో? బీజేపీ అంటే ఇక ఆయనే. బీజేపీ తెలుసానా మీకు? తెలిసే. ఇక్కడ ఏమైనా ఉన్నదా పోనీ తెలంగాణలో? బండి సంజయ్ తెలుసా? లేదు ఆయనది తెలుసు, కర్ణాటక బండి సంజయ్. ఆయన పలుకుబాటు లేదు ఇక్కడ లేదు. లేదు, ఏది ఉన్నా రేవంత్ రెడ్డికి కేసీఆర్ బాగా అయింది ఆయనకే. ఏంటిది అది? ఏ నడిచేది పరిపాలన రేవంత్ ఎందుకు అట్లా అన్నది? అంతే, మాకు మోసం జరిగింది కాబట్టి ఆయనే మోసపోయాడు అంతే. ఆయన తప్పు చేసుకున్నాడు, తప్పులు తెపోతాడు అంతే. ఆయన అనుకున్న ఆగదంజలో పెట్టుకుంటే ఆయన అంగితం కలవడావు, అంగితం గొడగొట్టుకున్నాడు కాబట్టి కాదు. ఇప్పుడు 10 ఏళ్ల పరిపాలన కేసీఆర్ చేసి కానీ 5 ఏళ్ల పరిపాలనకే లోపలికి అవుతాడు. 2.5 సంవత్సరాలే లోపలికి అవుతాడు. 2.5 సంవత్సరాలు 20 ఏళ్ళు వెనకకి ఆయనది పరిపాలన ఎస్కది అయిపోయింది. ఏదున్నా మళ్ళీ భగవంతుడు ఎవడి బుద్ధి పుడతాడు, ఎవడస్తాడో ఎవడు వస్తాడు. కానీ ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి దిగిపోయినట్టే. అవుట్. రైట్. కాదు, ఇప్పుడు ఇంకొకరు పార్టీ పెట్టారు తెలంగాణలో, మీకు తెలుసా? కేసీఆర్ కూతురు టిఆర్ఎస్ అని పెట్టింది కవిత. అదే చెప్తుంది. అదో శనివల కదా వచ్చినట్టు వచ్చింది. శనివల కూడా వచ్చింది చూడీలకు. శర్మిల పార్టీ పెట్టినా అది తెలంగాణ కోడలా? అవును, తెలంగాణ కోడల. నిరంజన్ రెడ్డి తెలంగాణ కోడలే అన్నాడట. అంటే ఇక అది బాగా వరుస ఏదో అనుకున్నారు, అన్నదన్నది పాడైంది, బయటికి రాలే. అది ఇది కూడా అట్లే పెట్టింది. ఆమెదంటే సరే ఇక్కడ కాదు, మన ఇక్కడ కాదు, ఇక్కడికి వచ్చి ఏం తప్పింది. మరి ఇప్పుడు కవిత మన తెలంగాణనే అయినా కానీ ఏం దేకది. ఇప్పుడు ఏం ప్రభావం పెద్దగా చూపించదు. ఇప్పుడు ఇంకొక ఆయన పెట్టిన పార్టీ, ఆయన పేరు తీర్మార్ మల్లన్న అని. ఇంకా అది ఎక్కడ గంగల కలుతుంది అది. వాడు 10 మందికి తెలిసినోడు, 10 మంది పని చేసినోడు నిడిచిపెట్టి ఎవడో అంటే ఆయనకి ఎట్టబోతుంది. అంటే ఆ పార్టీలు పెద్దగా ప్రభావం చూపి ఖరాబ్ చేసుకున్నాడు. ఏది ఉన్నా కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంగ్రెస్. కాంగ్రెస్ పాడు కానీ ఇంకా అందరికి ఆశ పట్టించండి, మోసం చేసింటాడు. అంత మోసమే, చాలా మోసం చేసి. ఇంకా పెద్ద పెద్ద మాటలు ఇప్పుడు 2000 ఇచ్చినా అంటే 4000 వరకు నాకు ఆశ కాదా? ఇంకా 4000 వస్తాయి, ఇంకా 2000 ఎక్కువ వస్తాయంటే ఏనా? మరి అది మోసం చేసిండు. వస్తాడు రేవంత్ రెడ్డి. ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటా అంటే రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు పోగా 10 రోజులు కూడా ఉంటాడు రేవంత్ రెడ్డి. అంత కోపం వచ్చిందా? అంత కోపం ఉన్నది మాకు. అందుకు 4000 ఇస్తాడు నీకు. 4000 ఎక్కడి ఇస్తాడా? మాకు కాంగ్రెస్ ఉన్నప్పుడు 200 వచ్చినాయి. అప్పుడు ఈయన వచ్చినాక 1000 చేసిండు. కేసీఆర్ మళ్ళీ ఒక మనకి వచ్చినప్పుడు 2000 చేసిండు. 2000 చేసిండు. అప్పుడు టైంకే ఇచ్చిండు. టైంకే. ఇప్పుడు మాకు ఇండ పోతే ఎన్నడిచ్చేది తెలుస్తలేదు. తిరిగి చచ్చిపోతారు. తిరిగి చచ్చిపోతారు. బీపీ కూలేకు దానికో దీనికో అయితే అనుకుంటే 4000 ఇస్తే అందుకు కాంగ్రెస్ కోటేసినావు నువ్వు.
ఇప్పుడు ఈ తాపన వేసినాం మేము లేకపోతే ఓపో ఆయన మళ్ళీ నెక్స్ట్ ఏని నెట్ ఇక చూడు మొత్తం అదే వస్తుంది ఏది టిఆర్ఎస్ టీఆర్ఎస్ వస్తుంది కేసీఆర్ కేసీఆర్ వస్తాడు రైట్ కేసీఆర్ వస్తాడు పేరు పెట్టుకుంటే వస్తాడు అంతే ప్రచారం చేయకుండా పేరు పెట్టుకుంటే వస్తాడు అందుకే ఇక వీళ్ళకి తెలవాలని ఇంట్లో అక్కడనే కూర్చుంటాడు ఫామ్ హౌస్ అంతే బయటకు వస్తలేడు చూడు మరి ఇక్కడ కాదు ఇప్పుడు మేము అన్నదే కాదు ఇంకొక కూడా అంతే ఇక అందరు ఇదే అంటారు ఏందే అందరు ఆట ఏంది ఆశ ఇప్పుడు అన్నం పెట్టావు పెడతా అన్నావు ఆశ మరి అడిగినాక ఎత్తేసినావు ఏం కాదే మరి ఈయన రేవంత్ రెడ్డి నీకు సన్న బియ్యం ఇస్తాడుగా ఈ సన్న బియ్యం కాలిపోరు అదే తింటారు రేవడం పంట బియ్యం ఉండే వచ్చే పడతాయి సన్న బియ్యం ఇవ్వడు ఇవ్వన్నాడు ఇప్పుడు ప్రతి మనిషి తింటాండే ఇప్పుడు సన్న బియ్యం అంతే ఎవరు కేసీఆర్ పుట్టించిండు రైతు బంధు కేసీఆర్ పంట సహాయం ఇచ్చిండు పంట సాయం ఇచ్చిండు గొర్రెలకు గొర్రెలు ఇచ్చిండు మా తెనుగోళ్ళకు చేపలు ఇచ్చిండు మాకు ఎకరాన 10,000 ఇచ్చిండు ముసలోళ్ళకు 2,000 ఇచ్చిండు ఈయన రైతు బంధు 3 పైసలు ఎగ్గొట్టిండు 3 పైసలు ఎగ్గొట్టిండు అవి ఈ వరకు ఇచ్చింది ఎకరానికి 2 ఎకరాలకు ఎకరానికి 2 ఎకరాలు ఆయన 10 ఎకరాలకు ఇచ్చిండు 20 ఎకరాలకు ఇచ్చిండు జనాలకు మంచి చేస్తేనే లీడర్ అంటే అంతే చేయకపోతే పిసుకుడే అంతే పిసుకుడే ఎవరైనా అంతే చూస్తారు మనం మేలు చేస్తేనే మనకు పాలు కలుగుతాయి అంతే మన కీడు చేసాయంటే అన్యాయం జరుగుతాయి ఓటుకు 10,000 ఇచ్చినా గెలవడు ఎత్తకెళ్తాడు పైసలు తీసుకుంటారు మళ్ళీ మందే పెడతాడు ఇప్పుడు మంచి చేస్తే ఇప్పుడు మీరు అంటారు కేసీఆర్ ఇంట్లో కూర్చున్నా గెలుతాడని వాళ్ళందరూ అంటారు అంతే రైట్